హాయ్ ఎవరివన్. సో ఇప్పటివరకు మనము వెబ్ ఆటోమేషన్ ద్వారా ఈ గ్రామ్ స్వరాజ్ పేజ్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు, డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ వరకు ఏ విధంగా మనము మూవ్ అవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్ ద్వారా మనము ఈ డిఎస్సి స్టేటస్ రిపోర్ట్లో మీకు చూపిస్తున్న టేబుల్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెబ్ స్క్రాపింగ్ చేయడం కోసం అని చెప్పి మనము యూజ్ చేయబోతున్న లైబ్రరీస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ రిక్వెస్ట్ లైబ్రరీ ఒకటి ఇంపోర్ట్ చేస్తున్నానండి. దాని తర్వాత బ్యూటిఫుల్ సూప్ ఫ్రమ్ బిఎస్4 లైబ్రరీ ఫ్రమ్ బిఎస్4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్. తర్వాత పాండాస్ ఎందుకంటే డాటా ఫ్రేమ్ సంబంధించింది. మనం వన్స్ టేబుల్ డాటా రిట్రీవ్ అయిన తర్వాత దాన్ని ఎక్సెల్లో కానీ సిఎస్విలో కానీ మనకు సేవ్ చేసుకోవాలనుకుంటే ఆరు డాటా ఫ్రేమ్ చేయాలనుకుంటే మనం పాండాస్ యూజ్ చేస్తాము. సో ఫ్రమ్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో ఈ మూడు లైబ్రరీస్ కూడా నేను ఫస్ట్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకు ఆల్రెడీ వెబ్ పేజ్ ఓపెన్ అయి ఉంది. సో ఈ వెబ్ పేజ్ ఏదైతే ఓపెన్ అయి ఉందో కరెంట్ వెబ్ పేజీ, సో ఈ వెబ్ పేజ్కి సంబంధించింది నేను ఒక HTML అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో దానికి డైరెక్ట్ నేను వాడుతున్నాను. సో ఇక్కడ HTML అని ఒక వేరియబుల్ అండి. అంటే అది ఎందుకోసం అంటే మొత్తం మన కోడ్ అంతా HTMLలో ఇప్పుడు స్టోర్ చేస్తాము. సో దానికోసం HTML ఒక వేరియబుల్ ఇవ్వడం జరిగింది. సో దానికి డ్రైవర్ డాట్ పేజ్ సోర్స్. సో డ్రైవర్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనం సిలిండర్ సంబంధించిన దాంట్లో వెబ్ డ్రైవర్స్కి మనం ఒక వేరియబుల్ ఇచ్చాం కదా. సో లాస్ట్ మనకు పైథాన్ వచ్చేసి ఆర్డర్ కోడ్ కదా, అంటే ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ ఏదైతే మన కోడ్ ఎగ్జిక్యూట్ అయిందో ఇక్కడ డ్రైవర్కి సంబంధించి డైరెక్ట్ ఫాండ్ ఎలిమెంట్ ఉంది కదా. సో ఈ వెబ్ పేజ్ అనేది లాస్ట్కు స్టోర్ అయి ఉంది. ఈ వెబ్ పేజ్ స్టోర్ అయిన దాన్ని మనం ఇక్కడ HTML అసైన్ చేస్తున్నాము. సో ఆ HTML పేజ్ సోర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ అసైన్ చేసి యూజ్ చేసి HTMLకి అసైన్ చేయడం జరుగుతుంది. సో HTML మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి దీనికి సంబంధించి HTML ఏమొస్తుందో చెక్ చేద్దామండి. ప్రింట్ HTML చెక్ చేద్దాము. సో కంప్లీట్గా HTML యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు ఏదైతే మనకు ఈ ఫిజికల్గా అపీరెన్స్ అవుతున్న పేజ్ కాకుండా ఇలా రావడం కోసం డెవలపర్స్ ఏదైతే కోడ్ రాశారో ఆ HTML కోడ్ అంతా కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఈ HTML కోడ్ నుండి మనకు ఏవైతే ఇప్పుడు టేబుల్ కావాలనుకుంటున్నామో ఆ టేబుల్కి సంబంధించిన HTML కోడ్ ఫైండ్ అవుట్ చేసేసి అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అందులో నుండి మనకు కావాల్సిన టేబుల్ని రిట్రీవ్ చేసుకోవాలి. సో ఇందులో మనం యూజ్ చేసేటివన్నీ కూడా ట్యాగ్స్ యూజ్ చేస్తాము. ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, నేమ్ స్ట్రింగ్స్ అని చెప్పి అంటారు వీటికి. సో ఇందులో మీకు HTML మీద ఐడియా ఉన్నది అంటే ఇక్కడ చూడండి. HTML ఇక్కడ అంటే కోడ్ ఎప్పుడుగానే HTMLతో స్టార్ట్ అవుతుంది. సో లెస్ దెన్ సింబల్ HTMLతో స్టార్ట్ అయిన తర్వాత ఇండ్ వచ్చేసి అంటే కోడ్ ఎండింగ్ /HTML, ఇది /HTMLతో ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ బిట్వీన్లో ఉన్నదంతా కూడా మనకు కోడ్ అవుతుంది. హెడర్ ఇది దీంట్లో మళ్ళీ హెడర్, బాడీ ఇలా ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించిన హెడర్ వచ్చేసి ఇక్కడ హెడర్తో అసైన్ చేస్తారు. ఇది హెడర్ అండి. ఈ హెడర్ ఇక్కడతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది హెడర్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ బాడీ అండి. సో మొత్తం మ్యాక్సిమం కోడ్ అంతా కూడా బాడీలో ఉంటుంది. సో బాడీ పార్ట్లో స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి బాడీ ఇక్కడ ఎండ్ అయిందండి. సో ఈ బిట్వీన్లో మనకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో అది ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ HTMLకి సంబంధించి బ్యూటిఫుల్ సూప్ ద్వారా అంటే మనకు ఇంకా XML అనే ఒక పార్సర్ ఉంటుంది. ఈ HTML పేజీని XML పార్సర్కి అసైన్ చేస్తున్నాను. సో దానికి బ్యూటిఫుల్ సూప్ ఉపయోగిస్తున్నాను. బ్యూటిఫుల్ సూప్ సో HTML అనే వేరియబుల్ ఇక్కడ నేను తీసుకున్న పార్సల్ వచ్చేసి పార్సర్ LXML. సో దెన్ మళ్ళీ ఒకసారి అంటే కొంచెం కోడ్ అనేది ఇంకా నీట్గా అసైన్ అవుతుంది. తర్వాత దీంట్లో మనకి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ సూప్లో మనకు కావాల్సిన ఇంకా రిట్రీవ్ చేసుకోవడానికి సంబంధించింది, డేటా రిట్రీవ్ చేయడానికి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అందుకే బ్యూటిఫుల్ సూప్ని ఉపయోగిస్తున్నాను. సో ఈ బ్యూటిఫుల్ సూప్ ఉపయోగించిన తర్వాత
ఇప్పుడు ఇందులో మొత్తం మళ్ళీ HTML కోడ్ ఒక సీక్వెన్స్లో మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన బాడీలో ఉన్న కోడ్ ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా HTML ట్యాగ్స్, బాడీ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే బేస్ ట్యాగ్స్, సో అట్రిబ్యూట్స్ ఒకటే ఉంది. సో ప్రింట్ అట్రిబ్యూట్స్ అంటే ఏమొస్తుందో చూద్దాము. సో ప్రింట్ అట్రిబ్యూట్స్ ఏం రావట్లేదు, ట్యాగ్స్ ఏం రావట్లేదు, సరే నో ప్రాబ్లం. సో మనకి సో ఇప్పుడు బ్యూటిఫుల్ సూప్ అసైన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ సూప్ అసైన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు డాటా టేబుల్ ఏదైతే ఇది ఉందో, సో ఈ టేబుల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్లాక్ పంచాయతీ ఈక్వలెంట్ ఈ బాడీ ఉంది, దాని తర్వాత విలేజ్ పంచాయతీ ఈక్వలెంట్. సో రెండు హెడర్స్, ఈ హెడర్స్లలో మళ్ళీ సబ్ హెడర్స్ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్, బ్లాక్ పంచాయతీ నేమ్, డిఎస్సి రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ స్టేటస్ ఆఫ్ డిఎస్సి, టోటల్ నెంబర్ ఆఫ్ విలేజెస్. తర్వాత విలేజ్ పంచాయతీ సంబంధించింది టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి రిజిస్టర్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి ఇనిషియేటెడ్, టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి హెడ్ అప్రూవ్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి పెండింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి రిజెక్టెడ్. సో ఇట్లా మనకి ఇవన్నీ కాలమ్స్ అవుతాయి. హెడర్ ఇది ఫస్ట్ హెడర్ అవుతుంది. ఆ, తర్వాత ఇవన్నీ కూడా రోస్, ఈ రోస్ సంబంధించింది డేటా మనము డేటా రిట్రీవ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇన్స్పెక్ట్కి వెళ్ళి కోడ్ చెక్ చేద్దామండి దీనికి సంబంధించింది. సో ఇది మొత్తం మనకు HTML సంబంధించింది. సో టేబుల్కి సంబంధించిన డేటా ఎక్కడ ఉంటుంది, ఇదంతా టేబుల్. ఓకే, సో ఈ టేబుల్లో మనకు కావాల్సిన పార్ట్ ఏదైతే అవసరం అనుకుంటున్నామో ఆ పార్ట్ టేబుల్ తీసుకోవాలంటే, సో ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా రైట్ సైడ్లో మనకి ఆ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. సో నాకు కంప్లీట్గా ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ మొత్తం దానికి సంబంధించిన బాడీ ఎక్కడ ఉందో ఆ డివిజన్ పార్ట్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో డివిజన్ పార్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాము. దీనిలో ఈ నావిగేటర్ క్లిక్ చేసిన తర్వాత కోడ్ మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, సో ఈ పర్టికులర్ డివిజన్ పార్ట్ అనేది, సో ఇక్కడ ఈ బాడీ మొత్తం దీనికి సంబంధించింది అన్నట్టు. ఈ డివిజన్ పార్ట్కి సంబంధించింది మనం ఫైండ్ అవుట్ చేసుకొని, సో ఇందులో నుండి ఇక్కడ మళ్ళీ టేబుల్కి సంబంధించింది ఈ టేబుల్ పార్ట్ అండి. ఈ టేబుల్కి సంబంధించింది హెడర్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, తర్వాత టేబుల్ రో ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఇందులో డాటా కూడా వస్తుంది మనకి. సో ఇందులో నుండి మనకు కావాల్సిన టేబుల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. సో ముందుగా నేను ఈ బ్లాక్ టేబుల్ సంబంధించిన, సో ఇది మనము టేబుల్ రెస్పాన్స్ బ్లాక్ టేబుల్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ని నేను నా కోడ్లో ఇంక్లూడ్ చేస్తున్నానండి. సో సో ఎక్స్ట్రాక్ట్ బ్లాక్ డాటా ఫ్రమ్ HTML structure by using tags attributes. సో ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ అంటే మనం ఇప్పుడు అవి మళ్ళీ మీకు ఈ వీడియోస్ నచ్చితే మీరు ఒకవేళ లైక్ చేస్తే తర్వాత మీరు మీ రిక్వెస్ట్ మీద నేను ఆ వీడియో గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాను బ్లాక్ డేటా అని. సో ఈ బ్లాక్ డేటా వేరియబుల్లో మనం బ్యూటిఫుల్ సూప్ ఏదైతే ఇప్పుడు బ్యూటిఫుల్ సూప్లో మనము XML పార్సర్ చేసాము డేటా అంతా కూడా బ్యూటిఫుల్ సూప్. ఇందులో ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా డివిజన్ ట్యాగ్ అన్నట్టు ఇప్పుడు నేను తీసుకునేది. సో ఈ డివిజన్ ట్యాగ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ డివిజన్ ట్యాగ్ మాత్రమే నేను తీసుకుంటున్నాను.
డివిజన్ అని ట్యాగ్ ఇచ్చాను. తర్వాత డిక్షనరీలో దీనికి సంబంధించిన క్లాస్ అట్రిబ్యూట్. సో క్లాస్ అట్రిబ్యూట్ వచ్చేసి టేబుల్ రెస్పాన్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశానండి. నెక్స్ట్ ఐడి అట్రిబ్యూట్. ఐడి అట్రిబ్యూట్కి సంబంధించిన నేమ్. సో ఇప్పుడు ఇది అసైన్ చేసేసి ఈ కోడ్ రన్ చేస్తే సో ఏం జనరేట్ అవుతుందో చూద్దాం ఒకసారి. బ్లాక్ డేటా. సో పర్టికులర్గా ఆ బ్లాక్ డేటాకి సంబంధించిన HTML స్ట్రక్చర్ మాత్రమే మనకు ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ అయిందండి. చూడండి, అన్నెసెసరీ HTML అవసరం లేకుండా మనం ఓన్లీ ఈ మా జిల్లాకు సంబంధించిన మండలాలకు సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇప్పుడు ఇందులో నుండి నేను ఫస్ట్ హెడర్ని నేను ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డివిజన్ క్లాసులో టేబుల్ క్లాస్తో టేబుల్ బార్డర్ స్టార్ట్ అయింది. ఇందులో టేబుల్ హెడర్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. టేబుల్ హెడర్ సంబంధించింది టేబుల్ రో, అంటే టేబుల్ రోకి సంబంధించిన దాంట్లో టెస్ట్ బైండింగ్, ఇక్కడ స్టేట్ నేము తెలంగాణ. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పైన ఇదంతా చూసారా, స్టేట్ నేము తెలంగాణ, జిల్లా పంచాయతీ ఈక్వలెంట్ పెద్దపల్లి, స్కీమ్ నేము ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. స్టేట్ నేము తెలంగాణ, జిల్లా పంచాయతీ ఈక్వలెంట్ పెద్దపల్లి, స్కీమ్ నేము 15th ఫైనాన్స్ కమిషన్, విలేజ్ నేము అండ్ ఈక్వలెంట్. ఇదంతా కూడా నేమ్ స్ట్రింగ్స్ అన్నట్టు. ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ స్టార్టింగ్లో నేమ్ స్ట్రింగ్స్ వస్తున్నాయో ఇవన్నీ నేమ్ స్ట్రింగ్స్ అన్నమాట. దాని తర్వాత టేబుల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టేబుల్ రోకి స్టార్ట్ అయిందండి. టేబుల్ రోలో సో టేబుల్ విలేజ్ పంచాయతీ అండ్ ఈక్వలెంట్కి సంబంధించిన దాంట్లో సో సీరియల్ నెంబర్. సో ఈ టేబుల్ హెడర్ వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది. సీరియల్ నెంబర్ తర్వాత నెక్స్ట్ కాలం స్పాన్లో బ్లాక్ పంచాయతీ అండ్ ఈక్వలెంట్, విలేజ్ పంచాయతీ అండ్ ఈక్వలెంట్, దానికి సంబంధించిన మళ్ళీ నెక్స్ట్ టేబుల్ హెడర్లో టోటల్ నెంబర్ ఆఫ్ విలేజ్ పంచాయతీ. సో ఎక్కడైతే టేబుల్ హెడర్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఓన్లీ మనకి ఎక్కడ నుండి అవసరం అనుకుంటున్నాము, సో ఆ పైన ఉన్న ఏం అవసరం లేదు. ఓన్లీ ఈ రో స్పాన్ నెంబర్ 2 ఉంది చూసారా, రో స్పాన్ నెంబర్ 2 నుండి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిఎస్సి రిజెక్టెడ్ ఈ హెడర్స్ మాత్రమే మనకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వాటిని ఒక వేరియబుల్ స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఈ టేబుల్ నెంబర్ ఎక్కడ నుండి, టేబుల్ హెడర్ ఎక్కడ నుండి ఉంది ఎక్కడ వరకు ఉన్నదో చూద్దాము. సో ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ మనకు పైథాన్లో ఇండెక్స్ అనేది 0తో ఉంటుంది. సో 0 ఇండెక్స్ నుండి స్టార్ట్ లెక్క పెడదామండి. సో ఇక్కడ 0, ఇది 0 1 2 3. సో 3 తర్వాత నెక్స్ట్ మనకి 4th హెడర్ కాంచెల్లి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది 4th హెడర్లో. తర్వాత 4 నుండి ఎక్కడ వరకు 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో అప్ టు 15 వరకు, అంటే మనము హెడర్ నెంబర్ 4 నుండి హెడర్ నెంబర్ 15 వరకు మనం రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఓన్లీ ఆ హెడర్ నేమ్స్ కావాలనుకున్నప్పుడు నేను ఏ విధంగా అసైన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ హెడర్ నేమ్స్, ఎక్స్ట్రాక్ట్ హెడర్ నేమ్స్. సో ముందుగా టైటిల్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ టైటిల్ అనే వేరియబుల్ డిక్షనరీ అసైన్ చేశానండి. సో దీనికి సంబంధించింది ఫస్ట్ హెడర్ అనే వేరియబుల్కి ఇప్పుడు ఎక్కడ బ్లాక్ డేటా, ఇక్కడ ఎందుకంటే బ్లాక్ డేటాలో ఆల్రెడీ ఈ ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ అందులో ఉంది కాబట్టి సో బ్లాక్ డేటాకి సంబంధించింది వేరియబుల్ తీసుకొని ఈ బ్లాక్ డేటాకి వెళ్ళి ఫైండ్. ఇంతకుముందు ఫైండ్ అంటే ఓన్లీ పర్టికులర్ సింగిల్ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్ ఆల్ మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఏంటి అంటే ఫైండ్ ఆల్ యూజ్ చేస్తాం. ఫైండ్ ఆల్ అంటే దానికి ఏదైతే మనం అట్రిబ్యూట్ ఇస్తున్నామో అట్రిబ్యూట్ సంబంధించింది, ట్యాగ్ సంబంధించింది, ఆ ట్యాగ్ రిలేటెడ్గా ఎన్ని అయితే ఉంటాయో అన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాము. సో ఎక్కడ నుండి స్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ
4 అనే హెడర్ కాంచెల్లి 15 అంటే ఇక్కడ మనం ఒకటి అడిషనల్గా ఒకటి యాడ్ చేసేసి 16 వరకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా 15 వరకు రిపోర్ట్ వస్తుంది అనమాట. సో బ్లాక్ డేటా ఫైండ్ ఆల్. సో నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఫైండ్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము ఏమొస్తుందో. ప్రింట్ హెడర్ అని ఒకసారి క్లిక్ చేస్తానండి. ప్రింట్ హెడర్ అనగానే ఆటోమేటిక్ వెళ్ళి ఆ పర్టికులర్ రో నెంబర్ 2 నుండి రో నెంబర్ 15 వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ ప్రతి ముందు కూడా మనకి టీహెచ్ అని వస్తుంది. అలా కాకుండా ఓన్లీ టెస్ట్ మాత్రమే కావాలనుకున్నప్పుడు సరే టెస్ట్ సో డైరెక్ట్ టెస్ట్ రాదు. సో దీనికి మనం ఏం చేయాలి, ఫర్ లూప్ ఉపయోగించి సో డైరెక్ట్ టెస్ట్ కోసం ట్రై చేస్తుంటే లిస్ట్ ఆబ్జెక్ట్ నో అట్రిబ్యూట్ గెట్ టెస్ట్ అంటే గెట్ టెస్ట్ ఫంక్షన్ యూజ్ అవ్వట్లేదు, టెస్ట్ ఫంక్షన్ యూజ్ అవ్వట్లేదు. సరే స్ట్రింగ్ అని ఒకటి ఉంటుంది ఫంక్షన్, అది కూడా చెక్ చేసి చూద్దాము. స్ట్రింగ్ అనే ఫంక్షన్ కూడా మనకి హెల్ప్ అవ్వట్లేదు. సో కానీ బట్ టెస్ట్ రిట్రీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఫర్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ఫర్ ఐ ఇన్ హెడర్స్ దెన్ ఇది రిట్రీవ్ చేసేసి ఒక టైటిల్ ఆ పైన టైటిల్స్ అని ఇచ్చాము. టైటిల్స్ అని కాకుండా ఇక్కడ టైటిల్ అనే వేరియబుల్ అసైన్ చేసి అందులో ఆ టెస్ట్ని ఓన్లీ పర్టికులర్ టెస్ట్ మాత్రమే సేవ్ అయ్యేటట్టు మనం ఇక్కడ i.test అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసాము. దెన్ ఆ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రతి ఒక్క టెస్ట్ ఆ టైటిల్ యాడ్ అయిన తర్వాత యాడ్ అయిన టెస్ట్ని మళ్ళీ నేను టైటిల్స్ పైన ఏదైతే మనం డిక్షనరీ ఇచ్చామో ఆ డిక్షనరీలో అపెండ్ అయ్యే విధంగా టైటిల్స్ డాట్ అపెండ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. రాసి ఇప్పుడు ఇక్కడ కోడ్ రన్ చేసి చూద్దామండి టైటిల్స్ అనేది. సో ఇక్కడ కరెక్ట్గా మనకి ఏవైతే ఇంతకుముందు టెస్ట్ అని డైరెక్ట్ పెడితే రాలేదో బట్ ఫర్ లూప్ ఉపయోగించిన తర్వాత టెస్ట్ అనేది వచ్చింది. సో ఈ విధంగా హెడర్స్ మనం రిట్రీవ్ చేసుకోవడం జరిగింది. ఈ హెడర్స్ని మనం ఏం చేద్దాము, డాటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సో డాటా ఫ్రేమ్కి సంబంధించింది ఒక డిఎఫ్లో మనం స్టోర్ చేద్దాము. pd డాట్ డాటా ఫ్రేమ్ సంబంధించింది మనము పాండస్ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. పాండస్ ఫంక్షన్లో కాలమ్స్ వచ్చేసి టైటిల్స్. సో ఇప్పుడు మనకి ఒక ఎంటీ డాటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిందండి. సో డాటా ఫ్రేమ్ లెంత్ ఎంత ఉందో చూద్దాము. లెంత్ ఆఫ్ డాటా ఫ్రేమ్ వచ్చేసి 0 కాలమ్స్, మొత్తం 12 కాలమ్స్ వచ్చాయి మనకి. సో ఈ 12 కాలమ్స్ సంబంధించింది ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్ అనేది ఎందులో ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా. సో సీరియల్ నెంబర్ బ్లాక్ పంచాయత్ అండ్ ఈక్వలెంట్, విలేజ్ పంచాయత్ అండ్ ఈక్వలెంట్, ఈ అండ్ తర్వాత మళ్ళీ బ్లాక్ పంచాయత్ అండ్ ఈక్వలెంట్. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే మన స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ పైన ఇండెక్స్ ఉంది కదా, హెడర్కి సంబంధించిన పై 2 హెడర్స్ కూడా వచ్చాయి. సో ఈ పై 2 హెడర్స్ మనకి అవసరం లేదు. ఇవి కలిపి మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి ఎర్రర్ వస్తుంది. సో ముందు నేను ఒకసారి కలిపి దానికి సంబంధించిన ఇప్పుడు ఫస్ట్ టేబుల్కి సంబంధించి హెడర్స్ రిట్రీవ్ చేసుకున్నాము. టేబుల్కి సంబంధించి హెడర్స్ రిట్రీవ్ చేసుకున్న తర్వాత టేబుల్ డాటా అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ అంతర్గాము, ఎస్, అప్రూవ్డ్ ఇవన్నీ కదా, ఈ నేమ్స్ ఏ విధంగా రిట్రీవ్ చేస్తామో చూపిస్తాను. అది కూడా మనం బ్లాక్ డాటాలోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఈ బ్లాక్ డాటా ఏదైతే ఉందో బ్లాక్ డాటా ఇందులో మనకి ఫస్ట్ హెడర్ వెరిఫై చేసాం కదా. హెడర్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కొంత మూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇక చూడండి. సో ఇక్కడ టేబుల్ డాటా కింద సో ఇక్కడితో టేబుల్ హెడర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ టేబుల్ బాడీ ఇక్కడ స్టార్ట్ అయిందండి. టేబుల్ బాడీ స్టార్ట్ అయిన తర్వాత టేబుల్ బాడీకి సంబంధించింది క్లాస్ ఎన్జీ బైండింగ్ 1, ఇది సీరియల్ నెంబర్. సో దీనికి సంబంధించి టేబుల్ రో అనేది ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. సో బి ఇన్ బ్లాక్ లిస్ట్. సో ఇక్కడ నుండి మనం డాటా అనేది ఈ టేబుల్ రో కాంచాలి స్టార్ట్ అయిన డాటా ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో టేబుల్ రో లాస్ట్ వరకు మనకి సో అప్ టు ఎండ్ పేజ్ ఇక్కడ వరకు టేబుల్ రో ఇక్కడ ఎండ్ అవుతుందండి. సో ఇది కామెంట్ ఎండ్ ఎన్జీ రిపీట్ బి ఇన్ బ్లాక్ లిస్ట్.
సో కామెంట్ అనేది HTML ఈ విధంగా అసైన్ చేస్తారు. ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మనకు డాటా ఉంటుంది. ఈ డాటాని మనము ఇప్పుడు ఇక్కడ వరకు రిట్రీవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సుల్తానాబాద్ సంబంధించింది అప్రూవ్డ్ 27 ఇదంతా డాటాని మనము ఎక్సెల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్సెల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే ముందుగా ఈ పర్టికులర్ టేబుల్ డాటాలో ఏదైతే ఉందో సో ఓన్లీ నాకు ఈ టేబుల్ డాటాకు సంబంధించిన సో బాడీ నేను కూడా అదే వేరియబుల్ ఇస్తున్నాను టేబుల్ బాడీ. సో టేబుల్ బాడీ వేరియబుల్లో ఏం షేర్ చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ బ్లాక్ డాటా వేరియబుల్ అసైన్ చేసి ఫైండ్ ఆల్. సో ఇంతకుముందు లాగానే మనం ఫైండ్ ఆల్ సంబంధించింది టేబుల్ రో ఎక్కడెక్కడైతే ఉంటుందో చూడండి. సో ఈ టేబుల్ రోకి సంబంధించింది సో క్లాస్ వచ్చేసి ఎంజీ స్కోప్. సో ఇదంతా కాపీ చేసుకుంటున్నాను. పాపం తర్వాత డాటా. సో డిక్షనరీ అసైన్ చేశానండి. డిక్షనరీలో సో టేబుల్ బాడీ. సో ఒకసారి టేబుల్ బాడీ చెక్ చేద్దాము ఎంత డాటా వచ్చిందనేది. ఓన్లీ టేబుల్ బాడీలో మనకి కావాల్సిన డాటానే వచ్చిందో ఇక ఇంక ఎక్స్ట్రా డాటా కూడా వచ్చిందో చెక్ చేద్దాము. సో ఇప్పుడు నేను అన్నట్టు మనకు అప్ టు సుల్తానాబాద్ వరకు మాత్రమే డాటా వచ్చింది. సో ప్రతి దగ్గర టీడీ అంటే టేబుల్ డాటా అండి. టీడీ మీన్స్ టేబుల్ డాటా, టీఆర్ మీన్స్ టేబుల్ రో, టీహెచ్ అంటే మీకు HTML మీద ఐడియా ఉన్నది అంటే ఇవన్నీ కూడా ఈజీ అయిపోతుంది. సో స్ట్రక్చర్ ఏదైతే మనకు కావాలనుకుంటామో ఆ స్ట్రక్చర్కి సంబంధించిన ట్యాగ్స్, ఇప్పుడు ఇక్కడ ఇది టీఆర్ అంటే ట్యాగ్ అంటారు, క్లాస్ అంటే అట్రిబ్యూట్ అవుతుంది. సో టీఆర్ మీన్స్ ట్యాగ్, టీడీ మీన్స్ ట్యాగ్, టీహెచ్ మీన్స్ ట్యాగ్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. సో మనము ఫస్ట్ టేబుల్ బాడీకి సంబంధించింది వేరియబుల్లో మొత్తం డేటా అసైన్ చేయడం జరిగింది. సో ఈ అసైన్ చేసిన టేబుల్ బాడీని ఇంతకుముందు మనం ఎట్లయితే టేబుల్ హెడర్ ద్వారా టెస్ట్ రిట్రీవ్ చేసామో ఇక్కడ కూడా ఫర్ ఫంక్షన్ ఉపయోగించి ఫర్ ఐ ఇన్ టేబుల్ బాడీ, దెన్ ఇక్కడ డాటా, ఓన్లీ డాటా మాత్రమే రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను. అందులో ఐ డాట్ ఫైండ్ అండర్స్కోర్ ఆల్. టేబుల్ డాటాకు సంబంధించింది టీడీ ఎక్కడైతే ఉందో ఇక్కడ టీడీ అంది కదా, ఈ టీడీ ఎక్కడైతే ఉందో ఆ టీడీకి సంబంధించింది అంతా కూడా ముందు డాటాలో స్టోర్ అవుతుంది. డాటాలో స్టోర్ అయిన తర్వాత మీకు కావాలంటే ఒకసారి చెక్ చేస్తారంటే చూడండి, ఓన్లీ డాటా దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో టీడీకి సంబంధించింది మాత్రము టీఆర్లో కాకుండా సో టీడీకి సంబంధించిన డాటా అంతా కూడా ఇప్పుడు టేబుల్ డాటాలో స్టోర్ అయింది. ఓకే, సో టేబుల్ డాటా మళ్ళీ ఒక్కసారి కోడ్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ టేబుల్ బాడీ దెన్ డాటా ఇజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఫైండ్ ఆల్కి తేడా చెప్తానండి. ఒకసారి ఫైండ్ అంటే ఇక్కడ చూపి, ఇప్పుడు ఫైండ్ ఆల్ అంటే మొత్తం వచ్చేసింది. ఒకవేళ ఓన్లీ ఫైండ్ అన్నాం అనుకోండి, పర్టికులర్ ఓన్లీ సింగిల్ వేరియబుల్ మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ ఇవ్వలేదు కదా నేను, సింగిల్ లైన్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ టీడీకి సంబంధించింది ఏదైతే ఫస్ట్ వన్ ఉందో ఆ ఫస్ట్ వన్ మాత్రమే ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. అలా కాకుండా మనం ఫైండ్ ఆల్ అని ఉపయోగిస్తాం. ఇక్కడ ఫైండ్ ఆల్ అంటే మొత్తం ఆల్ రోస్ మనకు డాటా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన డాటా నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ డాటా రిట్రీవ్ అయింది. ఈ రిట్రీవ్ అయిన డాటాకి వెళ్ళి మనకి ఈ ట్యాగ్స్ అన్ని పోయి ఓన్లీ టెస్ట్ మాత్రమే, నేమ్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు స్టోర్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఎందులో స్టోర్ చేద్దాము, రోస్ అని ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఈ రోస్ అనే వేరియబుల్ దీనికి కూడా మనము ఫంక్షన్ యూజ్ చేసేసి టేబుల్ రో డాట్ టెస్ట్ ఫర్
ఫర్ టేబుల్ రో ఇన్ డాటా. ఈ డాటా అనే వేరియబుల్ నుండి టేబుల్ రో అనేది రిట్రీవ్ చేసుకొని దానికి సంబంధించిన ఓన్లీ టెస్ట్ మాత్రమే నేను రోస్లో యాడ్ చేస్తున్నాను. రోస్లో యాడ్ చేసిన తర్వాత దాన్ని మనకు డాటా ఫ్రేమ్ ఇప్పుడు ఆల్రెడీ 12 కాలం డాటా ఫ్రేమ్ అసైన్ చేసాం కదా. సో ఈ 12 డాటా కాలంలో దాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ డాటా ఫ్రేమ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక్కొక్క వన్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు అలా దాంట్లో స్టోర్ అవుతుంది. సో డాటా ఫ్రేమ్ డాట్ లొకేషన్ is equal to row. సో ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఒక ఎర్రర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేమ్స్ మనము. సో చూద్దాము, ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ డాటా ఫ్రేమ్ అన్నాను. ఇక్కడ చూడండి డిఎఫ్ డాట్ లొకేషన్కి సంబంధించింది ఎల్ దగ్గర మనకు ఒక ఇండికేషన్ వచ్చింది. ఏమని ఇండికేషన్ వచ్చింది? కెనాట్ సెట్ ఏ రో విచ్ మిస్ మ్యాచ్డ్ కాలమ్స్. మిస్ మ్యాచ్డ్ కాలమ్స్కి రో సెట్ కాదు అని అంటున్నారు. ఎందుకు మిస్ మ్యాచ్డ్ కాలమ్స్ వచ్చింది? ఒకటి మామూలుగా రో కాలం ప్రింట్ చేద్దాం. మనము రో కాలం ప్రింట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ప్రతి మండలకు సంబంధించిన డాటా ఎన్ని కాలమ్స్ ఉంది అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతర్గం ఉంది. అంతర్గం సంబంధించింది సీరియల్ నెంబర్ 1 అంటే ఫస్ట్ కాలము 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మనకి ప్రతి మండల్లో 10 కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఇంతకుముందు డాటా ఫ్రేమ్కి వచ్చేసరికి ఎంత కాలమ్స్ వచ్చినాయి? లెంత్ ఆఫ్ డాటా ఫ్రేమ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 12 ఉన్నాయి. సో ఇక్కడ అసైన్ చేస్తుంది 10 కాలమ్స్ డాటా మాత్రం అసైన్ చేస్తున్నాము. 12 కాలమ్స్ అనేది మనకి ఎంటీ డాటా ఫ్రేమ్ ఉంది కాబట్టి మిస్ మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ స్టోర్ కాదంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డాటా ఫ్రేమ్ సైజుని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే ఈ డాటా ఫ్రేమ్ ఉందో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే డాటా ఫ్రేమ్కి ఉపయోగించుకొని మిగతా కాలమ్స్ అనేది డిలీట్ చేసుకొని కొత్త డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుందాము ఒకసారి. సో న్యూ డాటా ఫ్రేమ్ వచ్చేసి నేమ్ వచ్చేసి df1 అని నేమ్ ఇస్తున్నాను. సో pd డాట్ డాటా ఫ్రేమ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డైరెక్ట్ ఇక్కడ అసైన్ చేశాను. ఇందులో నుండి ఫస్ట్ 2 కాలమ్స్ మనకి అవసరం లేదు, సీరియల్ నెంబర్ అవసరమే. బట్ బ్లాక్ పంచాయతీ ఈక్వలెంట్ అవసరం లేదు. ఈ రెండు కూడా ఓన్లీ బ్లాక్ పంచాయతీ నేమ్ వస్తే సరిపోతుంది. సో ఇట్లా మొత్తం మనం 10 కాలమ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 కాలంతో ఒక డాటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. డాటా ఫ్రేమ్ లెంత్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ డాటా ఫ్రేమ్ 1 డాట్ కాలమ్స్. సో ఎగ్జాక్ట్గా 10 కాలమ్స్ వచ్చినాయండి. డాటా ఫ్రేమ్ 1 కూడా చెక్ చేద్దాము. సో డాటా ఫ్రేమ్ 1 కూడా లెంత్ వచ్చేసి 10 కాలమ్స్ వచ్చాయి. డాటా ఫ్రేమ్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోడ్ రీఎగ్జిక్యూట్ చేద్దాము. ఫర్ ఐ ఇన్ ఐడియా ఉంది కదా మీకు, ఎక్కడ నుండి తీసుకోవాలనుకున్నాము. సో ఇక్కడ ఇది రాసాం కదా, టేబుల్ బాడీలో మనం డాటా అనేది ఇక్కడ టేబుల్ బాడీ ఏదైతే ఉందో ఈ టేబుల్ బాడీలో మనం డాటా అనేది స్టోర్ చేయడం జరిగింది. ఈ టేబుల్ బాడీ నుండి మనకు కావాల్సిన టెస్ట్ అనేది రిట్రీవ్ చేయాలనుకుంటున్నాము. సో ఫర్ ఐ ఇన్ టీ బాడీ దెన్ డాటా ఈజ్ ఈక్వల్ టు ఐ డాట్. ఈ ఐ అనేది ఇప్పుడు ఆల్రెడీ టీ బాడీలో ఏదైతే డాటా ఉందో అది ఐ అనే వేరియబుల్ స్టోర్ అయింది. ఇప్పుడు ఈ ఐ అనే వేరియబుల్కి సంబంధించింది ఇక్కడ అసైన్ చేసుకుంటూ ఫైండ్ అండర్స్కోర్ ఆల్ దెన్ టీడీ డాటాను రిట్రీవ్ చేస్తున్నాము. రిట్రీవ్ చేసిన తర్వాత రో ఈజ్ ఈక్వల్ టు టేబుల్ రో డాట్ టెస్ట్ ఫర్ టేబుల్ రో ఇన్ డాటా. సో తర్వాత ఎల్ఎన్ వేరియబుల్ అసైన్ చేసి ఈ డాటా ఫ్రేమ్ సంబంధించిన లెంత్ ఈ ఎల్ఎన్ వేరియబుల్ అసైన్ చేయడం జరిగింది.
దెన్ మళ్ళీ డాటా ఫ్రేమ్ ఆఫ్ 1. సో ఇక్కడ ఎంతమంది నేను డాటా ఫ్రేమ్ 1 తీసుకోవాలండి, ఎందుకంటే మనం 1కి సంబంధించింది రీఅసైన్ చేసాము, డాటా న్యూగా క్రియేట్ చేసాము. చేసిన తర్వాత df1 డాట్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రో. ఇప్పుడు డాటా ఫ్రేమ్ ప్రింట్ చేసి చూద్దామండి. సో df1 కదా, సారీ df1 చూడండి. సో df1 మనం క్లిక్ చేయగానే మనకు కావాల్సిన డాటా అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము వెబ్ స్క్రాపింగ్ ద్వారా వెబ్సైట్ నుండి మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మళ్ళీ మనం ఎక్సెల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో సేవ్ చేసుకోవాలంటే మీ సిస్టంలో ఆల్రెడీ ఓపెన్ పై ఎక్సెల్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నది అనుకోండి, ఎక్సెల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా యొక్క డేటాని నా డెస్క్టాప్ మీద, సో మీకు డెస్క్టాప్ మీద కూడా చూపిస్తాను ఎలాంటి ఫైల్స్ లేవని. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఎక్సెల్కి సంబంధించింది ఒక ఫైల్ ఉంది. సో ఇప్పుడు కొత్తగా డిఎస్సి స్టేటస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. df1.2_excel. సో డెస్క్టాప్ వర్షన్ వచ్చేసి యూజర్స్, ఫైల్ నేమ్ వచ్చేసి డిఎస్సి స్టేటస్ 23. సో ఈరోజు డేట్ పెడుతున్నాను. ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎక్సెల్ ఎస్ఎక్స్. సో ఇది ఎస్ఎక్స్, ఇది మన ఫైల్ ఎక్స్టెన్షన్ అండి. తర్వాత ఇండెక్స్ ఫాల్స్ అంటే మనకు 0 అవసరం లేదు. సో ఇట్లా నేను ఇప్పుడు ఫైలు ఎంటర్ కొట్టగానే సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మనకి ఇప్పుడు డెస్క్టాప్ మీద ఎక్సెల్ ఫైల్ అనేది స్టోర్ అయిపోయింది. చూడండి, డిఎస్సి స్టేటస్ 23. సో సో ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని మనకు కావాల్సిన ఆర్డర్లో డిజైన్ చేసుకొని అది మనం షేర్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డేటా ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కంప్లీట్గా కోడ్ అనేది మనము మెర్జ్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను అన్ని కూడా పార్ట్స్ చేశాను. ఈ కంప్లీట్ కోడ్ అంతా కూడా ఒక కాడ మనము స్టోర్ చేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి పైన నేను కాపీ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఆటోమేషన్ సంబంధించిన కోడ్, ఇదంతా ఆటోమేషన్ కోడ్ అండి. సో ఆటోమేషన్ సంబంధించిన కోడ్ కాపీ చేసుకొని లాస్ట్లో పేస్ట్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏమైతే 1 by 1 ప్రాసెస్ చేసామో, అంటే ఇంపోర్ట్ లైబ్రరీ సంబంధించిన కాంచెల్లి. సో ఇంపోర్ట్ లైబ్రరీ, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇంపోర్ట్ లైబ్రరీ. దాని తర్వాత HTML పేజ్ సోర్స్. సో HTML పేజ్ ఎక్స్ట్రాక్ట్ పేజ్ సోర్స్ వచ్చింది. ఎక్స్ట్రాక్ట్ పేజ్ తర్వాత బ్యూటిఫుల్ సూప్ ఫర్ HTML పార్సర్. సో మనం బ్యూటిఫుల్ సూప్ని యూజ్ చేస్తున్నాము. BS is equal to ఆల్రెడీ ఎంట్రీ చేసింది ఇక్కడ ఉంటుంది. అంటే కోడ్ అంతా ఒక దగ్గర తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్ అన్నట్టు, కంప్లీట్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు. సో కంప్లీట్ ప్రాజెక్ట్ ఒక్కసారి కోడ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇప్పుడు ఈగ్రామ్స్ పేజ్ ఓపెన్ అయింది మొదలు లాస్ట్ వరకు ఎక్స్ట్రాక్ట్ డేటా అనేది వచ్చి ఎక్సెల్ ఫైల్ కూడా జనరేట్ చేయాలి. సో ఆ విధంగా నేను కోడ్ ఇప్పుడు రాస్తున్నాను. బ్యూటిఫుల్ సూప్ ఇంపోర్ట్ అయింది. నెక్స్ట్ బ్యూటిఫుల్ సూప్ ఇంపోర్ట్ అయిన తర్వాత ప్రింట్ బిఎస్ అవసరం లేదండి, ఆల్రెడీ మనం టెస్ట్ చేసాము. తర్వాత ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ బ్లాక్ డేటా ఫ్రమ్ HTML స్ట్రక్చర్ బై యూజింగ్ అట్రిబ్యూట్స్ అండ్ ట్యాగ్స్. సో ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇది కాపీ చేసుకొని ఇక్కడ అసైన్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ డేటా అయిన తర్వాత ఇందులో నుండి మళ్ళీ మనము టైటిల్స్ ఏవైతే ఉన్నాయో
ఆ టైటిల్స్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ టైటిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి హెడర్స్ ఎక్స్ట్రాక్ట్, అంటే హెడర్స్ ఎక్స్ట్రాక్ట్ కోసము మనం ఫర్ లూప్ ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇది అవసరం కూడా లేదు. తర్వాత మనం ఎట్లాగో ఇంతకుముందు మీరు చూపించినట్టు లాస్ట్ హెడర్ ఎట్లా డిఎఫ్ అని ఉంది కదా, సో డిఎఫ్ అనే డేటా స్ట్రక్చర్ ద్వారా మనము మళ్ళీ నేమ్స్ అసైన్ చేసాము. నెక్స్ట్ టేబుల్ బాడీ, ఎక్స్ట్రాక్ట్ హెడర్ అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ టేబుల్ బాడీ, ఎక్స్ట్రాక్ట్ టేబుల్ బాడీ వచ్చిన తర్వాత దీనికంటే ముందు మనము ఫస్ట్ డిఎఫ్ వన్కి సంబంధించింది కొంచెం అంటే కాలమ్స్ సైజ్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం కదా, సో ఆ డేటా ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మన కోడ్లో. రీఅసైన్ డేటా ఫ్రేమ్ కాలమ్స్. ఓకే, మీకు ఇంకా విజువల్గా ఉండాలంటే దీన్ని స్ప్లిట్ చేస్తాను నేను. ఓన్లీ ఒక కాలం కనిపిస్తుంది మనకి. సో ఈ స్లాష్ అనేది నెక్స్ట్ లైన్కి యూజ్ అవుతుందండి మనకి. ఇక్కడ కోడ్ అంతా కూడా మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుందని. డిఎఫ్ వన్ లాస్ట్కి రోస్ రిట్రీవ్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు డిఎఫ్ వన్ అసైన్ చేసాము. వీడియో లెంత్ కొంచెం లెంతీగా ఉంటే స్కిప్ చేయకుండా వెళ్ళండి సార్, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇవంతా కూడా కొంచెం అంత అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా లెర్నర్నే కాబట్టి మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో నేను టీచ్ చేయకపోయి ఉండొచ్చు. నేను లెర్న్ అవుతూ నాకు తెలిసిన సమాచారం మీకు షేర్ చేస్తున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుందని. ఎక్స్ట్రాక్ట్ ఆర్ టేబుల్ డేటా ఫ్రమ్ టేబుల్ బాడీ. సో ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత లాస్ట్కి ఎక్సెల్లో సేవ్ చేయాలనుకున్నాము. సో ఇంతకుముందు మనం ఎక్సెల్లో నేమ్ వచ్చేసి డిఎస్సి స్టేటస్ 23 అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు డిఎస్సి స్టేటస్ ఓన్లీ 23 అని కాకుండా మళ్ళీ ఒకసారి ఫైల్ నేమ్ చేంజ్ చేద్దాము, 001 పెడదాము. డిఎస్సి స్టేటస్ సో 23 కాకుండా 001. సో ఇప్పుడు 001తో అయితే నాకు డెస్క్టాప్ మీద ఫైల్ లేదండి. సో మళ్ళీ ఒక్కసారి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను అవసరం లేదుగా. సో కంప్లీట్ కోడ్ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ కంచెల్లి మనము సిలోనేమ్ అంటే ఆటోమేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి సిలోనేమ్కి సంబంధించిన వెబ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత క్రోమ్ సర్వీసెస్ యూజ్ చేయడం కోసం అని చెప్పి క్రోమ్ సర్వీసెస్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కీబోర్డ్ ఫంక్షన్స్ లైక్ అంటే క్లిక్ బటన్ కానీ సెండ్ ఎంటర్ బటన్ కానీ వర్క్ చేయడం కోసం అని చెప్పి మనము కీ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత బైపాత్ ఫంక్షన్ సంబంధించి ఇంపోర్ట్ చేయడం కోసం అని చెప్పి బైపాత్ లైబ్రరీ ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత క్రోమ్
ఈ విధంగా కోడ్ అంతా రాయడం జరిగింది 1 by 1. పాత్ అసైన్ చేసుకున్నాము, గూగుల్కి సంబంధించింది, తర్వాత ఈగ్రామ్ సెలెక్షన్ సంబంధించింది, తర్వాత అకౌంటింగ్ మోడల్ సంబంధించింది, ఏఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ మోడల్ సంబంధించింది, జిఎస్టీ స్టేటస్ సంబంధించింది, తర్వాత రిపోర్ట్ టైపు, ఇవన్నీ కూడా ఆటోమేషన్ ప్రాసెస్. ఇక్కడ వరకు మనం క్యాప్చర్ రీడ్ క్యాప్చర్ సెండ్ కీస్ సంబంధించింది. సో ఇవన్నీ మనకు ఆటోమేషన్ ప్రాసెస్ సంబంధించింది. ఇక్కడ వచ్చేసరికి వెబ్ స్క్రాపింగ్. సో వెబ్ స్క్రాపింగ్ సంబంధించింది ప్రాసెస్ అన్నా కూడా. సో ఇది ఇంపోర్ట్, ఈ లైబ్రరీస్ అన్నీ కూడా పైన మనం అసైన్ చేసుకోవచ్చు, ఇక్కడే అసైన్ చేయడం లేదు. సో లైబ్రరీస్ అన్ని ఒక దగ్గర అసైన్ చేద్దామండి. సో లైబ్రరీస్ అన్నీ కూడా ఈ పైన అసైన్ చేద్దాము. సపోర్టింగ్ లైబ్రరీస్ అంటాము అన్నిటిని కూడా. సో ఫైనల్గా నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నా కోడ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ప్రతిసారి ఒక్కసారి ఇట్లా ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ దీనికి సంబంధించిన టైం దగ్గర చేంజ్ చేయాల్సి వస్తుంది. 2 seconds, then 3 seconds. సో క్యాప్చర్ వచ్చేసి U1 KT1H, U1 KT1H, అంతేనా? KT1H ఎంటర్ చేశాక ఇక్కడ మనకు ఆటోమేటిక్గా కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ విధంగా మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ మీద మనకు 001 ఫైల్ సేవ్ అయిందిలే చూద్దాము. ఎక్సెల్ ఫైల్ కూడా జిఎస్టీ స్టేటస్ సంబంధించిన ఫైల్ 1 సేవ్ అయింది. సో ఇట్లా మనము వెబ్ స్క్రాపింగ్, వెబ్ ఆటోమేషన్ ప్రాసెస్ ఉపయోగించి మనకు కావాల్సిన డేటాని వీలైనంత తొందరగా రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ చేయడం కోసం అని చెప్పి మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.